ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. భారీగా రక్తదానం చేస్తున్నారు బీఆర్ఎస్వి నేతలు, కార్యకర్తలు. బ్లడ్ ప్యాకెట్స్ తో సీఎం రేవంత్ ఇంటికి వెళ్తామంటున్నారు బీఆర్ఎస్వి నేతలు. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ప్రాజెక్టు కట్టింది దేనికోసం? తెలంగాణ రైతాంగం నీళ్ళు ఇవ్వాలి, బీడుబడ్డ భూములున్నదో తెలంగాణ రైతులు మంచి వ్యవసాయంతో బాగుండాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఏదో ఒకటి కుంగిందనే సాగుతోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక నిర్వీర్యమైన ప్రాజెక్టు అని చెప్పి చూపించడానికి అవకాశం ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు డ్రా చేసి తెలంగాణ రిజర్వాయర్లు నింపాలని చెప్పి కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వరకు కూడా బయలుదేరితే అడుగడుగున పోలీసులు పెట్టి అడ్డుకున్నారు. అడ్డుకున్న క్రమంలో నీళ్ళు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు రక్తం ఇవ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తం మిమ్మల్ని కోసి మీ రక్తాన్ని తెలంగాణ భూములలో చల్లితే. ఇటీవల కాళేశ్వరంపై నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. బీఆర్ఎస్ నేతల నెత్తురుతో పంటలు పండించాలంటూ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు కారణమవుతున్నాయి. మా ప్రతినిధులు విజయ్ అండ్ వాసు బీఆర్ఎస్ భవన్ నుంచి, కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా బీఆర్ఎస్ భవన్ నుంచి వాసుతో మాట్లాడదాం. వాసు, బీఆర్ఎస్వి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రక్తం ప్యాకెట్స్ తీసుకుని రేవంత్ నివాసానికి వెళ్తాము అంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? పోలీసులు కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య బ్లడ్ పాలిటిక్స్ పీక్ స్టేజ్ చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత కౌంటర్గా ఇటు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ బ్లడ్ ప్యాకెట్స్ అంతా కూడా జూబ్లీహిల్స్లో సీఎం నివాసానికి తీసుకెళ్లేందుకు వీళ్ళందరూ కూడా సిద్ధమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క తెలంగాణ భవన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు. అక్కడ రో పార్టీలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం కూడా బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వయా అని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తే తెలంగాణ రైతులకు నీళ్ళు ఇచ్చుడు సాతగాక ఇచ్చే ఉద్దేశం లేకుండా ఆయన మా కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది వాళ్ళని చంపి వాళ్ళ నెత్తురు తెలంగాణ భూముల్లో పారిస్తే పంటలు పండుతాయని చెప్పి దుర్మార్గంగా మాట్లాడిండు. ఒక శాడిస్ట్ లాగా మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దానికి నిరసనగా నువ్వు మా నెత్తురే కోరుతున్నావు కదా, గతంలోనే తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మా నెత్తురు చిందించి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఈ పార్టీ ఇవాళ మా తెలంగాణ రైతుల కోసం నువ్వు కోరుతున్నట్టుగా నెత్తురును, ఈ రక్తాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పెట్టి ఇవాళ ఈ రక్తాన్ని మొత్తం తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్కి ఆయన నివాసానికి మా విద్యార్థి భవన్ అధ్యక్షుడు గెలు శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో మా వాళ్ళని తెలుతున్నారు. ఈ రక్తం చూసైనా నీ కడుపు మంట చల్లారి తెలంగాణ రైతుల కన్నీళ్లు ఆపేటట్టుగా గోదావరి నీళ్లను, ప్రాణహిత నీళ్లను తెలంగాణ బీడు భూములకు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్ లాంచ్ చేసి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక బజార్ బయట పోలీసులు భారీ ఎత్తున ఉన్నారు కదా, పోలీసులు మొత్తం కూడా మోహరించారు భవన్ ఎదురుగా. సో మీరు వెళ్ళటానికి అవకాశం లేదు, ఖచ్చితంగా పోలీసులు అడ్డుకుంటారు. సో ఏం చెప్పారు అంటే ఈ రాష్ట్రంలో మొన్న చూసినాం, మొన్ననే ఒక పోక్సో కేసు నిందితుడు 6గురిని చంపిండు. రాష్ట్రంలో పట్టపగలు మానభంగాలు, దోపిడీలు, హత్యలు, లా అండ్ ఆర్డర్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ పోలీసులకు బాస్ ఎవరున్నారు? హోంమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి ఎట్లయితే చిల్లర భాష వాడుతూ ఉన్నాడో, ఒక చిల్లర మనిషిలాగా వ్యవహారం చేస్తూ ఉన్నాడో, ఆయన పరిధిలోని పోలీస్ శాఖ ఇవాళ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ మీద దృష్టి పెడతలేదు. ఎంతసేపటికి పొలిటికల్ ఇంటెలిజెన్స్, పొలిటికల్ కార్యక్రమాల మీద దృష్టి. ఇవాళ ముఖ్యమంత్రి అన్నాడు రక్తం కావాలని, మరి ముఖ్యమంత్రి మాటల్ని నిజం చేస్తూ మా వాళ్ళు రక్తం తీసుకుపోతామంటే తెలంగాణ భవన్ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టి మా వాళ్ళని ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? నువ్వు అడిగినావు కదా రక్తం ఇగో ఇస్తాం, తెలంగాణ ఉద్యమంలో రక్తం ఇచ్చిన వాళ్ళ మీ పార్టీ కార్యకర్తలం, నాయకులం, ఇవాళ మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కదా మా రైతుల కోసం మళ్ళీ రక్తం ఇస్తామని మేము పోతామంటే, నువ్వు అడిగిన పని చేస్తామంటే మళ్ళీ ఇలా వేలాది మంది పోలీసులను పెట్టి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డిది ఒకటే ఆలోచన, ఆయన గురువు చంద్రబాబు నాయుడు కోసం మేడిగడ్డ దగ్గర గోదావరి ప్రాణహిత నీళ్ళు ఆపకుండా కిందికి పంపించి పట్టిసీమ దగ్గర పంపులు ఆన్ చేసి ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు పోయేటట్టుగా కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆయన గతంలో కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిండు. ఇవాళ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను మొత్తంగా తుంగలో దొక్కుతున్నాడు. మొన్న మేము కేటీఆర్ గారు మేమంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్కి పోయినాం. లక్షలాది క్యూసెక్ల నీళ్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ ఉన్నారు. సో బ్లడ్ అంతా తీసుకున్నారు. సో మీరు బయటకు వెళ్ళే అవకాశం అయితే లేదు, పోలీసులు ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతుల సమస్యలు కానీ ప్రజల
అది బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్వి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడ రక్తదానం చేస్తూ ఉన్నారు. రక్తం ప్యాకెట్లతో మేము రేవంత్ నివాసానికి వెళ్తాము, మా రక్తం ఇచ్చైనా సరే రైతులకు నీళ్లు ఇవ్వాలని అడుగుతాము అంటూ బీఆర్ఎస్ భవన్ దగ్గర రక్తదానం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అది బీఆర్ఎస్ దగ్గర పరిస్థితి అయితే నెక్స్ట్ గాంధీభవన్ వెళ్దాం. మా ప్రతినిధి విజయ్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా రైతుల కోసం ఎంత రక్తమైనా ఇచ్చేందుకు సిద్ధం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అంటే నీకంత సీన్ లేదు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అయితే ఇదే అంశంపై ఎక్స్ వేదికగా కూడా తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా, ఇంకా మీ రక్తదాహం తీరలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ పిల్లలను కాల్చి చంపారన్న కేటీఆర్ తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయని విమర్శించారు. నెత్తురిస్తే నేను నీళ్లు ఇస్తామంటే అందుకు తాము సిద్ధమే అని ప్రకటించారు.